రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ గారు అన్నారు. గారా మండలం బురవెల్లి గ్రామంలో రైతు సంబరం సభ కార్యక్రమంలో పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు దేశానికి వెన్నెముక అని, అధిక శాతం మంది వ్యవసాయ రంగంపైనే ఆధారపడుతున్నారని, రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. గత ప్రభుత్వం రైతుల్ని మోసం చేసింది. కేవలం 7,000 రూపాయలు మాత్రమే ఇచ్చిందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 100% అమలు చేశామని తెలిపారు. సూపర్ 6 సూపర్ సక్సెస్ అని పేర్కొన్నారు. ఒక్కో రైతు ఖాతాలో కేంద్రం వాటా 2,000, రాష్ట్రం వాటా 5,000 చొప్పున మొత్తం 7,000 జమ చేశామని అన్నారు. తొలి విడత 46,85,838 మంది రైతులకి 3,175 కోట్ల మేర రైతులకి లబ్ధి చేకూరిందని అన్నారు. అన్నదాత సుఖీభవ పథకం రెండో విడతగా 46,85,838 మంది రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో సొమ్మును రైతులు ఖాతాల్లో జమ చేయడం జరిగిందని పేర్కొన్నారు. రైతులకి ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. రైతులు ఎవరు అలవాటు 51 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి ఒక్క గింజ కొంటాం, ప్రతి ఒక్క రైతుని ఆదుకుంటాం. కనీస మద్దతు ధరకి రూపాయి తక్కువ దళాలు ఇవ్వద్దు. కనీసం మీకు ధాన్య కొనుగోలు కట్టి ఎక్కువ డబ్బులు ఎవరైనా ఇస్తే మీరు ఎక్కడైనా అనుభవించాలని కూడా ఈ సందర్భంగా రైతులు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమం ఎంత దిగ్విజయంగా జరిపినందుకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులకు, అలాగే ఇక్కడ రైతు సోదరులకు, నియోజకవర్గ స్థాయి 2 మండలాల అధికారులకు, అలాగే ఎంఆర్ఓస్ కి, ఎంపీడీఓస్ కి, అలాగే ఏడీకి, 2 ఏఓలకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై ఎన్డీఏ కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, రైతులు అందరికీ కూడా గారమండలం తెలుగుదేశం మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఈ నియోజకవర్గం గత సాగులు మా అన్నయ్య ఓకే.